జైసన్ మావ్ సురేంద్ర పైవా నియోజకవర్గ యోజన శ్రామిక రైతు అరే అందరూ ఈ కార్యక్రమం అయిపోయిన తర్వాత ఇక్కడున్న వాళ్ళందరూ గవర్నమెంట్ చూడమ్మా ఓకే ఒకసారి ఆపరేషన్ అన్నా పట్టుకోమను రెడ్డి గారు అభిమానులు అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ శ్రేణులు కుటుంబ సభ్యులు అందరూ కూడా ఈరోజు పార్టిసిపేట్ చేయడం జరిగింది. మన రాజశేఖర రెడ్డి గారు దాదాపుగా 77 వసంతాలు ఆయన ఇప్పటికీ ఆయన బహుశా ఆయన మన దగ్గర లేకపోయినప్పటికీ ఆయన ఈరోజు ప్రతి సంవత్సరం ఇదే టైంలో అందరం కూడా ఇదే టైం అని కాదు ప్రతిరోజు వచ్చుకుంటూ ఉంటారు, ప్రతిరోజు గుర్తు చేస్తూ ఉంటారు. ఈరోజు ఇందా మా జేసన్ గారు చెప్తా ఉంటారు రుణమాఫీ ఎప్పుడు జరిగింది, ఎలా జరిగింది, రైతులకి ఎప్పుడు న్యాయం జరిగిందంటే రాజశేఖర రెడ్డి గారు తగ్గమాట. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఏ విధంగా పథకాలు ప్రవేశపెట్టారు మీ అందరూ కూడా చూశారు. గత 5 సంవత్సరాలుగా పథకాలతో ఆయన పట్టణం నొక్కినప్పుడు ప్రతి పేదవాడి కడుపు నిండుతూ ఉంది. ఈ రోజున్న పరిస్థితులు మీరు గమనిస్తూ ఉన్నారు. ఎందుకంటే 2 సంవత్సరాలు అయిపోతుంది. 2 సంవత్సరాల ముందు ఇదే కూటమి నాయకులు ఎన్ని చెప్పారు మీ అందరూ కూడా చూస్తూ ఉన్నారు. ఎన్ని పథకాలు చెప్పారు, ఏ విధంగా చేస్తూ ఉన్నారు, డబ్బులు ఏ విధంగా మహిళలకు ఇస్తా ఉన్నారు, అదేవిధంగా యువకులకి చేనేతలకి 24,000 ఏ విధంగా ఇస్తా అన్నారు, 25,000 చెప్పారు, మనం 24,000 ఇచ్చున్నాం. అదేవిధంగా ఎన్నో పథకాలు చెప్పినప్పటికీ ఈరోజు ఎక్కడ కూడా ఆచరణలో లేదు. 2 సంవత్సరాలు అయినా ఇంకా ఆచరణలో లేదని మా మహిళమ్మ తల్లులు అందరూ కూడా ప్రతిసారి మేము ఎక్కడన్నా ప్రోగ్రామ్కి వెళ్ళినప్పుడు కూడా వాళ్ళు కూడా అడుగుతూ ఉన్నారు. మా ఈసారి మీరు మోసపోయారు, దయచేసి ఇంకొన్ని సంవత్సరాలు ఇంకొన్ని రోజుల్లో అన్ని మార్పులు వస్తూ ఉన్నాయి, ఓపిక పట్టండి. వాళ్ళు మాటలకు మీ అందరూ కూడా నమ్మి మోసపోయామని చెప్పి వాళ్ళందరూ కూడా తెలియజేస్తూ ఉన్నారు. ఏమైనా ప్రోగ్రామ్స్ జరిగినప్పుడు ముఖ్యంగా యువకులందరూ కూడా ముందుకొచ్చి నిరుద్యోగ గుర్తిస్తూ అన్నారు. ఈరోజు మా పరిస్థితి ఏందని అడుగుతూ ఉన్నారు. అదేవిధంగా మహిళమ్మ తల్లులు ప్రతి నెల ప్రతి సంవత్సరం ముందు 18,750 పడి సుమారుగా ఈరోజు ఎక్కడ కూడా ఎవరికి డబ్బులు పడలేదు. ముఖ్యంగా మా సురేంద్ర గారు మొన్న వాళ్ళ గ్రామంలో మరి పర్యటించినప్పుడు ముఖ్యంగా వారందరూ అడుగుతూ ఉన్నారు. చేనేతలకి ప్రతి సంవత్సరం కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు 24,000 వచ్చాయి. సరే 1000 అదనంగా ఇచ్చి 25,000 వస్తున్నాయి కదా అని కొంత ఏదో ఆలోచన చేసుకుండొచ్చు. కానీ 24,000 అనేది ఎక్కడ, 25,000 అనేది ఎక్కడ కనపడట్లేదు, ఇవ్వట్లేదు, వీళ్ళు తీసుకోవట్లేదు, కానీ వస్తున్నాయని చెప్తూ ఉంటారు. దయచేసి ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. 2 సంవత్సరాలు అయిపోయి మీకు ఇంకా 2 నెలలు అవుతుంది. ఇంకా 2-3 సంవత్సరాల లోపే ఉంది మీకు ఎలక్షన్స్ రావడం.